ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీ విక్రయాలకు సూత్రధారి అని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు వైసీపీ హయాం నుంచే నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. విజయవాడలోని 6వ అదనపు జిల్లా జడ్జి కోర్టు జనార్దన్ రావుకు రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లోని నిజాంపేటలో ఒక గదిని అద్దెకు తీసుకుని అక్కడ నకిలీ మద్యం తయారు చేసి దానికి ఫినాయిల్ కలరింగ్ ఇచ్చి జనార్దన్ రావు సరఫరా చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఇక ఇన్వాయిస్లు సైతం ఫినాయిల్ సరఫరా కోసమేనని తీసుకుని ఆర్టీసీ కార్గోలో ఇబ్రహీంపట్నంలో ఉన్న బార్కు పంపేవారు. నిజాంపేటలో ఏర్పాటు చేసిన నకిలీ మద్యం డిస్టిలరీని తర్వాత అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నానికి విస్తరించారు. జనార్దన్ రావు నెల్లూరు జిల్లాలోని వాకాడి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత కిరాణా వ్యాపారం చేసి 2012లో మద్యం వ్యాపారంలోకి దిగారు. ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసి భారీ లాభాలను చవిచూశారు. అయితే జాతీయ రహదారులకు పక్కన మద్యం షాపులు ఉండరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బార్ను మరో చోటకు మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో వ్యాపారం దెబ్బతింది. ఈ నేపథ్యంలో నకిలీ మద్యాన్ని విక్రయించడం మొదలుపెట్టారు.